మిమ్మల్ని ఒక్కటే క్వెషన్ అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే మిమ్మల్ని చూడడమే నాకు చాలా బ్లెస్డ్ అనమాట. అసలు మీ మూవీస్ అవన్నీ గూడా చాలా మంది ఇన్‌స్పైర్ అవుతారు. సార్ మీ మూవీస్‌లో ఏంటంటే హిట్స్ ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి. సో, అలాంటి టైంలో మీరు ఎలా దాన్ని కరేజ్‌గా తీసుకున్నారు? చాలామంది మాలాంటి యూత్ మిమ్మల్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటాము. అలాంటి సిట్యుయేషన్‌లో ఎలా రియాక్ట్ అవ్వాలి? అలాగే లైఫ్‌ని ఎలా లీడ్ చేయాలంటే ఏం చెప్తారు సార్? అలా నేనేమి ఉపదేశాలైతే ఇవ్వలేను గానీ, అంటే సలహాలు అసలు ఇవ్వలేను. బట్ నా అనుభవం చెప్పాలంటే, చెప్పండి. నేనెప్పుడూ సక్సెస్‌ని, ఫెయిల్యూర్‌ని నెత్తికెక్కించుకోను. హ్మ్. సో, సక్సెస్ వచ్చింది గదా అని మనం ఆకాశంలో నడవడం, ఫెయిల్యూర్‌కి కుంగిపోవడం ఇవి ఉండవు. నేను నా పనిలో ఏమైనా లోపం ఉందా? హ్మ్. అదోసారి చెక్ చేసుకొని, నా పనిని ఇంకాస్త మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్ళడమే పనిగా పెట్టుకుంటాను. ఓకే. సార్ ఇన్ని ఇయర్స్ గ్యాపొచ్చింది కదా! అంటే మీరు స్క్రిప్ట్ లేట్ అయిందా? లేకపోతే మీరు గ్యాప్ కావాలని తీసుకున్నారా? అదే పెద్ద గ్యాప్ ఏం లేదు. అంటే నా హ్మ్. స్పాన్ ఎక్కువ హ్మ్. కనబడుతుంది కదా తప్పితే, హ్మ్. అదే ఆల్మోస్ట్ 2 ఇయర్స్, 2 ½ ఇయర్స్‌కి ఒక సినిమా కింద వస్తుంది. ఓకే. సో, ఈ కథ నన్ను బాగా యూఫోరియా అనేది బాగా హ్మ్. చాలా డ్రైవ్ చేసింది. హ్మ్. వెంటనే తీయాలి అని హ్మ్. చెప్పి హ్మ్. అందుకని తీశాను. రేపే రిలీజ్ అవ్వబోతుంది. హ్మ్. రేపు థియేటర్‌లో చూడండి. ఇది థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా. సార్ ఈ మూవీలో ఏంటంటే మీరు చిల్డ్రన్ సెపరేట్‌గా చూడాలి, పేరెంట్స్ సెపరేట్‌గా చూడాలి. ఒకేసారి ఇద్దరు చూడొద్దని అన్నట్టుగా ఒక చెప్పడం జరిగింది ఇందాక. లేదు. అంటే ఇద్దరు పేరెంట్స్, ఓహ్! చిల్డ్రన్ సినిమాని చూడడమా? సినిమాని చూడడం సార్. లేదు. అంటే ఏజ్ బట్టి. ఇప్పుడు ఏజ్. ఆ! ఏజ్‌ని బట్టి ఇప్పుడు 18 ఇయర్స్ హ్మ్. దాటేటప్పుడు అందరూ కలిసి చూస్తారు గదా! అవును. అలా చూడొచ్చు. అలా ఏ సర్టిఫికేషన్ అంటేనే హ్మ్. ఏ ఏ 18 తర్వాత అందరూ కలిసి చూసేదే. కలిసి చూస్తారు. బిలో 18 అన్నప్పుడు హ్మ్. కొంచెం జాగ్రత్తగా వాళ్ళకి వాళ్ళు హ్మ్. ఇండివిడ్యువల్‌గా. సో, మనం కన్వర్షన్ కూడా ఇప్పుడు ఓటీటీకి గానీ, టీవీలో గానీ అందుకనే వాళ్ళకి వీలుగా హ్మ్. ఏ టు యూఏ కన్వర్షన్ కూడా అవుతది సినిమా. ఆ వెర్షన్‌లో అప్పుడు పిల్లలు పూర్తిగా చూడొచ్చు. ఓకే. థాంక్ యూ సార్. ఓకే. థాంక్ యూ సో థాంక్ యూ. మచ్.